అందరికి దండాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు ఒరేటోళ్ళు తక్కువైపోయారు, చాలా మంది ఆకలి అవుతున్నట్టున్నది పోయిర్రు. నాభి నిండితే నవాబ్తో కొట్లాడొచ్చాట, నవాబ్కు జవాబు ఇవ్వచ్చట. నాభి నింపడానికి పోయినట్టు మా వాళ్ళంతా. సరే మనకు టైం కూడా ఎక్కువ లేదు. ఇంట్లో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారా? సరే నిజంగా చెప్పుర్రి, పక్కా కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. కనబడితే కొడతావా వారు నాయన? కరెక్ట్, ఆయనే చెప్పిండు కూడా మొన్న సర్పంచ్ల విషయంలో చెప్పిండు. వాళ్ళ బిల్లులు రాకుంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళు సొక్కాలు పట్టుకొని గెదువుండ్రి మేము అంతా ఉన్నామని చెప్పారు. అంటే నాయన నేను చెప్పిన మా తెలంగాణ సొక్కాలు అన్నారు. నువ్వు ఆంధ్ర స్కూల్లో చదువుకొని వచ్చినావు కాబట్టి మా దగ్గర గల్లా అంటారు, అంగి అంటారు, గల్లా అంటారు. గల్లా పట్టి కొట్టేందుకు రెడీ ఉన్నామని. చలో రెడీగానే తయారుగానే ఉండాలి, ఎందుకంటే ఈయన వచ్చినాక 18 నెలలు నీకు ఇయ్యలే. సో మీ అందరికీ అన్ని విషయాలు అయితే మొత్తం చర్చ చేసి ఆఖరి మాట్లాడటానికి పంచాయతీ ఉంటుంది. అయితే ముచ్చట్లన్నీ అయిపోతే లేదా టైం అని ఉండదు. నాకు 2 లేవు, టైం లేవు, ముచ్చట్లు లేవు. ఎందుకంటే అందరు అన్ని చెప్పేసేసారు, మొత్తం చెప్పారు. అయినా కానీ నిరుద్యోగ సోదర, నేను కొద్దిగా ఒక 2 కవితలు చెప్తా. ఎవరు తెలంగాణ అంటే పాట గిటారని ఉండాలి కదా, నేను అదేనా ఫిలిప్ చేస్తా, జర అటో ఇటో ఫిలిప్ చేస్తా. సో నిరుద్యోగ సోదర, తెలంగాణ విద్యార్థి సోదర, విజ్ఞానమని ధర భావి తెలంగాణ భారమ్ము నీదెరా, సుజ్ఞాన నిధివయ్యి సుగుణాల గనివయ్యి నీ జాతి గౌరవం నిలుపుకో సోదర అని మాత్రం మీకు చెప్పిపోయేటందుకు వచ్చిన ఈ తెలంగాణ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళ కనుక మీకు ఉన్నదని చెప్పేటందుకు. మొట్టమొదటి నుంచి హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్ 2 పంచాయతీలు ఉద్యోగాల పంచాయతీ. అది మీకు ఇరగనే. మా ఉద్యోగాలు మాకు కావాలి, నాన్ ముల్కీ గైర్ ముల్కీ గో బ్యాక్ అని. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 70 ఏళ్ళు, దాదాపు 70 ఏళ్ళకి దగ్గరకు వస్తున్నది. ఇప్పటికీ మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మళ్ళా ధర్నా చౌకాడ వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది. దీనికి ఏంటంటే దీనికి కారణం అంతా మనమే. త్యాగాలు జరుగుతున్నావా? త్యాగాలు జరుగుతున్నాయి. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా, అంధకారమే అంతా అని 69 ఉద్యోగంలో ఇట్లా రాసుకుంటా పాడుకుంటా తిరిగినాం అప్పుడు. కానీ ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రమయమైంది, కానీ ఇప్పుడు ఉన్నోడు మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకి ఇస్తలేడు. సో ఇదే పంచాయతీ. మన ఉద్యోగాలు మనకి ఎట్లా రావాలి అనేది అన్ని ఉన్నాయి. చైతన్యం లేదా అంటే ఉన్నాయి. సాయుధ పోరాటం కాడికి వెళ్ళి మొదలు పెడితే త్యాగాలన్నీ మన పాలైనవి, భోగాలన్నీ రాజకీయ నాయకుల పాలైనవి. మన దగ్గర కూడా అయింది కదా త్యాగాలు. ఇక్కడ చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాం. మళ్ళా తిరగబడి మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దుగాల క్వశ్చన్ చేయాలన్నా కానీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. కానీ మళ్ళీ ఎవరిని కోటేయాలనే కాడనే పంచాయతీ ఉన్నది. ఇప్పుడు ఉన్నదంతా ఎవరిని కోటేయాలి? మొన్నదాకా ఒక పెద్ద ముసలి అనకొండను పొడిచి పిల్లిని ఒడిచినట్టు ఒడిచి సెగబెట్టి ఇది వన్నది, దీంతో ఏం అయితలేదని చెప్పని ఎలా కొడితే ఎవరు తెలిసినా ఎవరు పంపిస్తే ఈయన నల్లమల్ల పులి అంటే ఇది పెద్ద పులి కాదు, నల్లమల్ల నల్ల తాసు లెక్క వచ్చి మన మీద వేస్తున్నాడు కాటలిగిన. ఈ పరిష్కారం ఏంటంటే ఈ రాజ్యం, ఈ తెలంగాణ నిరుద్యోగుల చేతులల్లా రాజకీయంగా మామూలు మాట్లాడుకుంటూ చెప్పితే తుపాకీ పట్టుకుంటుంది. కానీ మేము సిద్ధం తుపాకీ వద్దు, అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. వద్దు, తుపాకులు చేసేసినా కానీ ఏంటంటే ఆవేశంలో మీరు అటు సైడ్ పోవద్దని చెప్తున్నా. ద పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్. ఇప్పుడు ఆ గన్నులు కూడా మన చేతులకు రావాలంటే వాళ్ళైతే ఓట్లు వేసుకొని పోయిండ్రో, ప్రతి బ్రోకర్ గాడు, జోకర్ గాడు, లోఫర్ గాడు, ఇసుక దందా చేస్తాడు, మాఫియాలు, లిక్కర్ దందాలు చేస్తాడు, ఎడ్యుకేషన్ మాఫియాలు, హెల్త్ మాఫియాలు, ప్రతి మాఫియా నా కొడుకులు వచ్చి చదువుకున్న ఓట్లు తీసుకొని మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని పోయి గడ్డలకి కూర్చున్నాడు. మనమే ఆడిపోతే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి కదా. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా. ఇప్పుడు మనం పోయి మొన్నటిదాకా మీరు బస్సులు పట్టుకొని తిరిగిరు కదా, మొత్తం ఊర్లో పంట తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నాయకులు గ్రామాలలో తిరగలేని పరిస్థితులు ఉంటే తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి, తెలంగాణ అంటేనే లట్లు పట్టుకొని బందూకులు పట్టుకొని షోఆఫ్లు చేసిన వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులై కూర్చున్నారు. ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి? మనమే కదా. ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ కాదు డకైట్ అనేటోడు వచ్చి కాడ కూర్చొని ఉన్నాడు. మొత్తం దోపిడే వాళ్ళు చేస్తున్న, పొద్దున్న లేస్తే దోపిడే. వీళ్లకు తప్పు మన దగ్గర ఎక్కడంటే మన ఓట్లు మన దగ్గర చైతన్యం ఉన్నా కానీ మన జనంతో, మన చదువురాని తల్లిదండ్రులతోటి ఏ చదువులు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పుస్తమట్టలు అమ్మి ఇబ్బందులు పడుకుంటా, పొలాలను అమ్మి ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుంటా, మన ఇంట్లోకి వెళ్ళి ఎవరికో ఒకరికి నౌకరు వస్తే మన తల్లిదండ్రులు అప్పుల పాలయ్యిండ్రు. ఎంత అప్పులైనా ఏమైనా పిల్లల భవిష్యత్తు నౌకరు వస్తుంది అనుకుంటే హైదరాబాద్కి వచ్చి 10 ఏళ్ళు, నేను మొన్న మీకు చూసిరు కదా, మొన్న ఒక నిరుద్యోగ యువకుడు ఏడుస్తుండే బాగా, ఆ వీడియో అంతా మీకు ఎరుకున్నది కదా, మీరు చూసిరు కదా, చాలా మంది బ్లూ కలర్ షర్ట్ వేసుకొని 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నా, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా,
3-4 సంవత్సరాల నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఆఖరికి చెప్తున్నారు తెలుగు అకాడమీ పుస్తకాలు పనిచేయవు, వికీపీడియాలు ఉన్నాయి మాత్రమే చేస్తుంటారు, వికీపీడియా మాత్రమే గుర్తిస్తామని చెప్పని అంటున్నారు. కుక్కల పాలైంది నా తెలంగాణ, కుక్కలు చెప్పిన ఇస్తరాకైంది నా తెలంగాణ అని చెప్పని ఆవేదన పడుకుంటూ ఏడుస్తుంటే నాకు తెలిసి ఆ వీడియో చూసిన ఎవరైనా కానీ కన్నీటి పర్వం కాకుండా ఉండే పరిస్థితి మాత్రం లేదు. ఇలా ఆవేశంగా మీరు మాట్లాడగానే నినాదాలు ఇస్తున్నారు, కానీ ఆవేశంతో పాటు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. మన లోపల ఆవేశం ఇట్లా అనగానే ఉరుకుతామని మోపి మాట్లాడుకుంటే చెప్తే ఏం చేస్తామో తెలియదు అంటే ఇంకా అయిపోయి ఇప్పుడు సురువు అవుతారు పోలీసు వాళ్ళు, ఎవరెవరు దీన్ని లీడ్ చేస్తున్నారో. అట్లా నా దృష్టిలో మీరు అంత ఆవేశంగా రాకండి దయచేసి, అట్లా కాదు. వాళ్ళని బాగా సిస్టమేటిక్ గా కొట్టాలి. ఇప్పుడే ఎన్ని కష్టాలు, రాత్రి జనార్దన్ ఇంట్లో లేడు, ఆ అమ్మాయిలు ఇంట్లో లేరు, హాస్టల్లో ఉన్నారు, ప్రత్యూష కావచ్చు, ఆస్మా కావచ్చు, వీళ్ళెవరు ఇళ్ళలో లేరు, వాళ్ళు హాస్టల్ ఎక్కడో పోయి దాచుకున్నారు వాళ్ళు. అట్లా అవసరం లేదు. మనం అవసరం అనుకుంటే బహిరంగంగానే పోయి ఊర్ల మీద పడి ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయొద్దని జనాన్ని కన్విన్స్ చేసి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలి, కానీ ఉట్టిగా ఆవేశానికి పోవాల్సిన అవసరం లేదు. మనని ఆవేశాలలో పెట్టే ఇప్పటిదాకా మనని వాడుకున్నారు. తెలంగాణకు ఒక ప్రత్యేకమైన రాజకీయ చైతన్యం ఉన్నటువంటి యువతరం అవసరం ఉన్నదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నేను అన్ని త్యాగం చేస్తాం కదా. ఇలా 1200 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయారు. ఆ 1200 మంది ఒక కమిటెడ్ గా ఉండి ఒక 10 ఊర్లు టేకప్ చేసి ఒక్కొక్కరి టేకప్ చేస్తే ఒక 6 నెలల్లో ఆ ఊరు భవిష్యత్తు మారుతుంది. ఇలా జగన్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, మన ఓటు మీద ఆత్మగౌరవం పెరిగింది ఎక్కడ అంటే 200 నుంచి 2000 వరకు అని. రేపు ఆరం పొడితోటి రోకలి బండలు పెట్టి ఏ చదువు రాని, చదువు అంటే తెలియని, అక్షరం నేర్వని సాకల ఐలమ్మలు ఇలా తిరుగుబాటు చేసి నిజామోని పైదా ఊడబీకిండ్రు. మనం చదువుకొని పీజీలు పిహెచ్డీలు చదువుకున్న తర్వాత ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్న ఒక్కొక్కరు అబద్ధాల బతుకులు బతున్నారు, అవమానకరమైనటువంటి బతుకులు బతున్నారు, మేస్త్రీలుగా పోతున్నారు, సంచులు పట్టుకొని బియ్యం సంచులు, వడ్ల సంచులు మోసే కూలి మీద తయారైండ్రు, ఆటోలు నడుపుతున్నారు, బయటకు వచ్చి ఆటోలు నడుపుతున్నారు, లాస్ట్ ఆత్మహత్యల కాడికి కూడా పోయిండ్రు. ఈ మారాలంటే మన జనాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను మీకు. నేను మా ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుకుంటే చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే అంటే కేటీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు, మారింది ఒక 13 మంది, అడ్మినిస్ట్రేషన్ మొత్తం సేమ్ అదే టీం ఉన్నది కదా అని చెప్పని అన్నాడు కదా. ఏంది, నేను తలుచుకుంటే ఎవరిని అరెస్ట్ చేయలేమా, ఎవరి ఇళ్ల కాడికి పోలీసులను పంపించలేనా, కోదండరామ్ ఇంటి కాడికి పోలీసులను పంపించింది కదా గత ప్రభుత్వం అని చెప్తున్నారు. నేను చెప్పదలుచుకున్నా, మీ అందరికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, కరెక్టే, వాళ్ళంతా ఒకటి ఉన్నారు, వాళ్ళు అరెస్టులు చేసుకుంటలేరు, వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇళ్ళకి పోలీసులు పోతలేరు. కానీ ఎవరి మీద పోలీసులు వస్తున్నారంటే అశోక్ నగర్ లో ధర్నాలు కూర్చున్నటువంటి ఆడపిల్లలను వాళ్ళ రూమ్లకు పోయి, వాళ్ళ ఇళ్లకు పోయి, ఆఫీస్ లో పని చేసుకుంటున్న కాడికి పోయి కూడా హరాస్ చేస్తే ఒక చెల్లె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే మీ అందరికి తెలుసా చెప్పాలా నేను? తెలుసు కదా, అందరికి తెలుసు కదా. ధర్నా చౌక్ లో కూర్చొని తెల్లందాక ధర్నాలో కూర్చొని ఉంటే నువ్వు ఎందుకు ధర్నాలో కూర్చున్నావు అని చెప్పి పోయి పోలీసు వాళ్ళు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంబడి పడితే దండం పెట్టి, సార్ నా నౌకర్ పోతే నేను చదువుకునే పరిస్థితి లేదు, దయచేసి నా నౌకర్ పోనీయకండి, ఇది చూస్తే నా యజమాని నౌకర్ తీసేస్తాడు, మా ఇంట్లో పిలిచి పెళ్లి చేస్తాడు, పెళ్లికి రమ్మంటారు, నువ్వు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు, సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలనుకొని ఒక కలలు కన్నటువంటి ఒక చెల్లె హరాజ్ చేస్తే ఇంటికి తీసుకొని పోయారు. నౌకర్ నిజంగా నౌకర్ పోయిన తర్వాత ఆవేదన చెంది ఒక 4-5 నెలలు తిరగక ముందే స్టేజ్ మీద ఇంకో చెల్లెకి ఫోన్ చేసి చెప్పి మీ ఇంట్లో కనీసం మిమ్మల్ని బయటికి పోయి రాణిస్తున్నారు, మా ఇంట్లో రాణిస్తున్నారు, పేదరికంలో ఉన్నావు నువ్వు, నీకు ఇది అవసరమా, నీకు పోరాటాలు అవసరమా, ఉద్యమాలు అవసరమా, నీకు హక్కుల గురించి కొట్లాట అవసరమా అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇట్లా అంటే వీళ్ళ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతున్నది, జనార్దన్ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతుంది, వేదిక మీద అందరి మీద జరుగుతాయి. మీ మీద కూడా ఇంకా ఏదైనా ధారణా ప్రోగ్రామ్ చేస్తే మీ మీద కూడా హాస్టల్లో వచ్చి కొట్టలేదా, సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి లాట్లు పెట్టి కొట్టలేదా, కొట్టిందా లేదా? అంటే ప్రజల మీద మాత్రం పైశాచికం చేసి వాళ్ళని లట్లతోటి బట్టి కొడుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఒకటైందని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నా. మన ర్యాలీలకు వచ్చి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ రాజకీయంగా ఒకరిద్దరికి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటే అది పక్కకు పెడదాం, కానీ పార్టీలుగా నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు కదా, ఇలా మీరందరూ చదువులో వెళ్ళుకొని వీడికి వచ్చి వీళ్ళు 10 రోజుల నుంచి ఊర్లలో లైబ్రరీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నదా? ఒక 10 మంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, 10 మంది బీజేపీ, ఇప్పుడు 8 మంది కలిసి 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎందుకు కొట్లాడాలి కదా, ఒక్కడు వచ్చి కొట్లాడుతుంది కదా, వాళ్ళు కొట్లాడాలి లేదా?
మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎవరైనా మాట్లాడితే సెంట్రల్ లైబ్రరీలో వచ్చి మమ్మల్ని కలిసేందుకు వస్తే అన్న ఏం మాట్లాడినా కేసులు పెట్టేటట్టున్నారని బెదిరిస్తున్నారు పోలీసులు. ఫోన్ చేసి నువ్వు మళ్ళీసారి మాట్లాడితే, నువ్వు మళ్ళీసారి కనబడితే, నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ టార్గెట్ చేస్తారని చెప్పి, నువ్వు మళ్ళీసారి కనబడితే సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తారట, నువ్వు ధర్నాల కాడ బిడ్డ, నువ్వు కనబడితే మాత్రం నీ జీవితం కథం పట్టించేస్తాను. ఇది ఎక్కడిది? అందుకేంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం, మీరు పల్లెలకు పోయి మన ప్రజలను, మన జనాన్ని చైతన్యవంతులు చేసి ఓటు చైతన్యం తీసుకొస్తేనే దీనికి పరిష్కారం ఉంటది. దాని లోపల మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది కూడా కొట్లాడదాం. ఒక చిన్న రాత్రి కూర్చున్నాక ఏం చేయాలని అర్థం కాక ఒక చరణం రాసిన, నేను పర్ఫెక్ట్ లేను కానీ మీరు అందరు కోరస్ ఇస్తా అంటే లాస్ట్కి అది వాడికి బంద్ చేసి ఇస్తాను. రేవంత్ రెడ్డి మామ మీద నేను పర్ఫెక్ట్ కాలేదు, ఎందుకంటే నాకు నేను పాడతా అంటే మాత్రం వినిపిస్తా. ఒక్క బుక్క నీళ్ళు ఇదే ఏం కాదు, మన ఆర్డర్ కృష్ణనే కదా, ఏం కాదు లేదు. నా 3 గంటల వరకు మీటింగ్ కదా, లాస్ట్ మాట్లాడేది అన్ననే. ఇక పక్కపోతే అన్నని పట్టుకపోతారు, మళ్ళీ వదిలేస్తారు, ఏం కాదు. ఉట్టిగా అంటూ నాకు అట్లాంటి వాళ్ళు నవ్వుతారా? మరి వాళ్ళు నవ్వుతారా? నేను చెప్పిన అన్ని కరెక్టే అనిపించినాయా మీకు? మీరు అనిపించిన జరి శైలేపురి మీ దండం పెడతా. ఎవరు నాయన మొత్తం చాలా మంది ఉన్నారా? రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ. కొరసియరా? రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంత్ రెడ్డి మామ. सुनो जी मेरा गाना, कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, रेवंत रेड्डी मामा, रेवंत रेड्डी मामा, ओ रेवंत रेड्डी मामा, अय्यయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ, అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ. ఇది ఆయన మీద రాసిన ఒక చరణము, పర్ఫెక్ట్ గా నేను ఇప్పుడు వాడలేదు, నెక్స్ట్ దాంట్లో వాడతా, కానీ ఇప్పుడైతే చెప్తా మీకు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, 2 లక్షల కొలువులన్నావు, జబు క్యాలెండర్ అన్నావు, 2 లక్షల కొలువులన్నావు, బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తానన్నావు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు. ఎంత ఇస్తాడు? 4000. మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, గదెకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు, గదెకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు. రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ, అయ్యయ్యో రామ రామ నీ పరువు ఓయ మామ. నెక్స్ట్ టైం మీటింగ్ లో మొత్తం మంచిగా వినిపిస్తలేదు. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ కు రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినాము. ఇప్పుడు తూటాలకు ప్రాణాలు ఆరిపోదు. మన లోపడున్నటువంటి ఐడియాలజికల్ మిలిటెన్సీని మన గుండెలలో కూడా లేపి మన ప్రజలను చైతన్యవంతులను చేసి దాన్ని ఓటు చైతన్యము, ఓటు రూపంగా మార్చి ఈ లుచ్చా లఫంగాళ్ళు పవిత్రమైనటువంటి తెలంగాణ అసెంబ్లీలో భవిష్యత్తులో కూర్చొని ఇవ్వకుండా చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న. జోహార్ తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. మిత్రులారా, కృష్ణన్న ఓపికకు దండం. మనకెట్లాగో ఓపిక ఉంటుంది, ఉండటంలో ఉన్నాం, పోయిన వాళ్ళు పోతారు. కానీ ఇక ఇక్కడ సమస్య ఏంటంటే, ఏ నిరుద్యోగ గర్జన చూసినా కృష్ణన్న కనబడతాడు. కానీ నిరుద్యోగ గర్జన, ఏ నిరుద్యోగ గర్జన నిరుద్యోగులు కనబడలేదు. సమస్య అది వచ్చింది. సగం మంది ఏమో వాళ్ళు చేస్తారు కదా, జనార్దన్ వాళ్ళ టీము లేదా అన్న వాళ్ళ టీం చేస్తారు కదా, మనకెందుకు కానీ ఇళ్ళలో పడుకుంటారు. నోటిఫికేషన్ వస్తేనేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. రోడ్డు మీకు ఎక్కడ మాత్రం ఎప్పటికీ రోడ్డు మీద ఉంటారు. వాస్తవం కాదు అది. ఇక ఒక మంచి చేద్దాం. ఇక అందరూ చెప్పారు, నేను ఏకీభవిస్తున్నా. నేను కాదనట్లే మాట. ఎందుకంటే గ్రూప్ 2 టీజీపీఎస్సీ ముట్టేటప్పుడు నేను 4 సార్లు చేసింది మన పోలీసులు. 4 సార్లు మీతో పాటు ఉన్నాం, మనం అందరం చేసినాం. ఆనాడు గ్రూప్ 2 వాయిదా కోసమని ప్రభుత్వం చర్చలకు పంపించింది. అందులో నాతో పాటు మన మిత్ర బృందం అందరం ఉన్నాం. ఎవరో వచ్చారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, బి లైలే వచ్చిండు, బర్సిన ఏం వెంకట ఆయన పేరు,
బల్మూరు వెంకట వచ్చిండు, బల్మూరు వెంకట వచ్చిండు, దాని ఇంటి పేరు నాకేం తెలుసే, మల్లు రాజానికి ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత ఒక్కసారి అయిపోయింది, హోటల్లో కూర్చోబెట్టి చాయ్ బిస్కెట్ మంచిగా ఇచ్చారు. ఏం జరుగుతుంది కథ అని చూస్తే రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, గ్రూప్ 2 వాయిదా అవుతుందని మాకు తెలుస్తున్నా అని మా పంచాయతీ మాకుంది. తర్వాత తీసుకుపోయి భట్టి గారి దగ్గర, ఆయన దగ్గర కూర్చునే ముందే టీవీలో వేసుకొని ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2 వాయిదా అని. పాపం మనోడు పిచ్చోడు అయిపోయింది మన భట్టి విక్రమాలు. నిజం, అందరం ఉన్నాం. మరి ఆ రోజు చెప్పిన మాట ఏంది, మనం గ్రూప్ 2 వాయిదా తర్వాత ఒక 15 రోజుల్లో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమన్నాడు అన్నాడా? పెద్దగా అన్ని టీవీలు పేపర్లలో జాబ్ క్యాలెండర్ తెలంగాణలో వచ్చింది ఇంత పెద్ద అక్షరాలతోటి. గదే కనబడ తప్ప జాబు లేదు క్యాలెండర్లో ఎక్కడ కనబడదు కనబడదా? అయితే మీరు ఒకటి చేయాలి, ఇక రాజకీయ ప్రక్షాళన జరగాలి అని అనుకుంటా మనందరం చదువుకున్నాం. మీరందరూ జాగ్రత్త హిస్టరీ తెలుసు కదా. ఇక వద్దు, ఇక వాడిని దించుడు, ఇంకొని తెచ్చుడు, ఇంకొని దించుడు, ఇంకొని తెచ్చుడు వద్దుగా. మీ కళ్ళ ముందు మన చేతి ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంది. వానికి వ్యతిరేకంగా పోటీ చేయమని చెప్పగలరు, వానికి వ్యతిరేకంగా ఓటేమని చెప్పొద్దు. మీరే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రాజకీయ పక్షాలను తెచ్చి ఈ రాష్ట్రానికి వేరే శక్తిని అస్సాం గణపరిషత్ విద్యార్థి గణపరిషత్ తెచ్చేయచ్చు. తేగలిగితే భవిష్యత్తు విద్యార్థులకు యువతకు లాభం చేసిన అవుతారు. ఎందుకు? భారతదేశ స్వాతంత్రం చూస్తాం, ఒక ఆశ, ఆత్మగౌరవం, రైతాంగ సాయుధ పోరాటం చూస్తాం, ఒక ఆశ, ఆత్మగౌరవం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాటం చూస్తాం, నిధులు నియామకాలం, ఆత్మగౌరవం కోసం చూస్తాం. కానీ అన్ని పోయింది. ఇదంతా నిరుద్యోగుల కోసం, యువత కోసం చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మీకోసం చేసినట్టు చరిత్ర లేదు. ఇందాక చాలా మంది చెప్పినారు, వాళ్ళు చేస్తే పేరు వీళ్ళకి తెచ్చుకోవడం. ఇది కాదు మిత్రులారా, మీరే ఒక అధికారి సెక్రటరీ అయిదామనో గ్రూప్ 2 అయిదామని అనుకున్నారు కదా. ఒక ఎంపీపీ గారి, ఒక జడ్పీడీ గారి, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి మీరే రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. మీలో చైతన్యం, మీలో సత్తా చాటేంత వరకు మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా మాత్రమే చూసుకుంటారు. అన్న జగన్ ఒక మంచి మాట చెప్పిండు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2000 ఆత్మగౌరవం కమ్ముకుంటే ఇవాళ 2000 ఆత్మగౌరవం కమ్ముకున్నారు. ఈ ఆత్మగౌరవం అనే మాటను నిజంగా మీరు ఇయ్యదలుచుకుంటే ఓటు చైతన్యం తెచ్చి మీ శక్తిని మన తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో తెచ్చి చదువురాని దద్దమరకు ముఖ్యమంత్రిని కూర్చోబెడితే ఇంత పెద్దగా చదువుకున్న మీరు ఒక్కసారైనా పిడికిలు బిగించరు బ్రదర్. ఒక్కసారైనా పిడికిలు బిగించి ఈ తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రక్షాళనతోటి భవిష్యత్తు నిరుద్యోగ యువత రోడ్డుకి ఎక్కకుండా ఒక గొప్ప సంస్థలు తెచ్చే మార్గాలు ఎత్తుకోవాల్సిందిగా అందరూ పిడికిలు బిగించి జై తెలంగాణ గట్టిగా అనాలి మిత్రం. జై తెలంగాణ, జై నిరుద్యోగ యువత.